హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్. బ్యాంక్ నిఫ్టీని ప్రజెంట్ ఒకసారి డే టైం ఫ్రేమ్లో మనం గమనిద్దామండి ఏ విధంగా ఉందనేసి. మీరు ఈ విధంగా గమనించండి ఒకసారి. బ్యాంక్ నిఫ్టీని ఈ విధంగా గమనించినట్లయితే గడిచిన మార్కెట్లో చూసుకుంటే ఇది మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని ఈ విధంగా ఒక ప్యాటర్న్ తీసుకుంది. ఖచ్చితంగా గమనించండి. ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ప్యాటర్ను మనకు ఒక కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది వర్క్ అయింది. ఈ యొక్క రెసిస్టెన్సీ గమనించండి. అగైన్ మార్కెట్ ర్యాలీ అయినాక కరెక్ట్గా ఇదే రెసిస్టెన్సీ దగ్గర నుంచి బ్రేక్అవుట్ ఇవ్వకుండా ఇక్కడి నుంచి మళ్ళీ డౌన్ సైడ్కి అయితే తీసుకుంది. ఇది మనం చార్ట్ బేస్ మీద అండి. ప్రజెంటు స్టాక్ మార్కెట్ మీద న్యూస్ అయితే చాలా నడుస్తుంది. ఆ న్యూస్ విషయం పక్కన పెట్టుకుంటే మనం చార్ట్ ప్రకారంగా మీరు ట్రేడ్ చేసేటట్లయితే ఏంటి మనకు చార్ట్ ప్రకారంగా అంటే ఈ యొక్క ఫస్ట్ రెసిస్టెన్సీని ఇక్కడ గమనించండి. ఇక్కడి నుంచి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది ఇక్కడ కంప్లీట్ అయింది. చార్ట్ ప్రకారంగా చెప్తున్నాను, ఎటువంటి న్యూస్ ఆధారం లేకుండా మనం ఒకవేళ ట్రేడ్ చేస్తే చార్ట్ బేస్ మీద చార్ట్ని ప్రిడిక్షన్ చేసేటట్లయితే ఏంటో అనేసి ఇక్కడ గమనించండి. ఈ యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చే సస్టైన్ అయితే అప్ ట్రెండ్ అవుతుందండి. అర్థమవుతుంది కదండి? ఓకే. అలాగే ఈ యొక్క రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసి డౌన్ సైడ్కి వస్తే డౌన్ ట్రెండ్ అవుతుందండి. సో ఈ లోపల మనకు మార్కెట్లో రకరకాల న్యూస్ వచ్చినాయి. ఆ న్యూస్ అనేది పక్కన పెట్టి ఓన్లీ చార్ట్ బేస్ మీద మీరు ఎవరైనా ట్రేడ్ చేసే వాళ్ళైతే మీ యొక్క వ్యూ ఏ విధంగా ఉంటుందంటే 52,032 రూపాయలు ఈ యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ సస్టైన్ అయితే అప్ ట్రెండ్ చూస్తారు. లేకపోతే ఈ యొక్క వాల్యూకి రెస్పెక్ట్ చేసి డౌన్ సైడ్కి ఫాల్ అయితే డౌన్ ట్రెండ్ చూస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా గమనించండి. దీని తర్వాత నెక్స్ట్ ఏంటి మనకు అనుకుంటే ప్రజెంట్ మార్కెట్ ఈ వాల్యూస్లో ఉంది కాబట్టి ఇక్కడ మీరు చూడండి, ఇది ఒక నెక్ లైన్. ఒకవేళ డబ్ల్యూ ప్యాటర్న్ అనుకుంటే డే టైం ఫ్రేమ్లో మీకు అర్థం అవడానికి లైన్ డిలీట్ చేస్తానండి. ఇక్కడి నుంచి చూపిస్తా. ఇక్కడ గమనించండి. ఇక్కడ గమనించినట్లయితే ఏమవుతుంది, సర్కిల్ వేసి చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి నీట్గా. సబ్జెక్ట్ అర్థం అవ్వడం కోసం నేను ఇంత నీట్గా చేస్తున్నానండి నిదానంగా. వీడియో కొద్దిగా లెంత్ అయినా పర్వాలేదు, ఓపిక పట్టండి. ఇక్కడ గమనించండి. ఇప్పుడు ఏమవుతుంది, కరెక్ట్గా ఇది ఒక మళ్ళీ మనకు మేకర్ బ్రేక్ జోన్ అవుతుంది. ఏంటి, ఈ యొక్క నెక్ లైన్ అంటామండి. ఈ యొక్క నెక్ లైన్కి అబోవ్ మళ్ళీ సస్టైన్ అయితే అప్ ట్రెండ్ ఎక్కడ దాకా 52,032 వరకు అప్ ట్రెండ్ అనేది చూస్తాము. ఒకవేళ ఈ యొక్క నెక్ లైన్కి బిలో సస్టైన్ అయితే డౌన్ ట్రెండ్ అనేది చూస్తాము. ఓకే, ఈ విధంగా అండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ మీద డే టైం ఫ్రేమ్ ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలా మనం. చేసుకుంటే నెక్స్ట్ స్మాల్ టైం ఫ్రేమ్లో మీకు ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ బేస్ మీద ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తేనే నాకు బై పొజిషనా సెల్ పొజిషనా అనేసి ఏంటి అనేసి మీకు తెలుస్తుంది వ్యూ. అలాగే ఇక్కడ చూడండి, మీకు అర్థం అవ్వడం కోసం మల్టిపుల్ టైమ్స్ ఏ విధంగా అర్థమవుతుందని అగైన్ అండ్ అగైన్ మనం చెప్తున్నాం. డే టైం ఫ్రేమ్లో ఇలా చూసుకుంటే 13 జనవరి, ఓకే, నెక్స్ట్ 27 జనవరి డే టైం ఫ్రేమ్ అండి. డే టైం ఫ్రేమ్లోనే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అర్థం చేసుకుంటున్నారు కదండి? మల్టిపుల్ టైమ్స్ డే టైం ఫ్రేమ్లోనే ఇక్కడ సపోర్టు తీసుకుంటుంది. గమనించినట్లయితే చూసారు కదండి. ఎప్పుడైతే ఇక్కడికి మార్కెట్ వచ్చిందో అప్పుడు మనం కూడా డిస్కస్ చేసుకున్నామంటే మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంటుందని. సో ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఎంత ర్యాలీ అయిందనేసి వదిలిన విషయాన్ని అప్ ట్రెండ్ వెళ్ళిందా డౌన్ ట్రెండ్ వెళ్ళిందా ఇంత మాత్రం మనం గమనించగలిగితే చాలండి. కనీసం రాంగ్ ట్రేడ్ అన్నా తీసుకోకోకుండా ఉండగలుగుతామన్నమాట. సో ఈరోజు కూడా మీరు గమనించినట్లయితే ఆల్మోస్ట్ మార్కెట్ ఏమైంది, ఈ యొక్క నెక్ లైన్కి బిలోనే ఉంది. ఏ యొక్క నెక్ లైన్ ఇక్కడ చూడండి, ఈ యొక్క నెక్ లైన్ గురించి మనం మాట్లాడుకున్నాం విధంగా ఈ యొక్క నెక్ లైన్కి బిలోనే ఉంది. నిన్న ఇక్కడే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అప్ ట్రెండ్కి వెళ్ళింది, అప్ సైడ్కి వెళ్ళి క్లోజ్ అయితే ఎక్కడైందండి, కరెక్ట్గా క్లోజ్ ఈ యొక్క వాల్యూ దగ్గరే క్లోజ్ అయింది. సో అలాగే ఈరోజు కూడా ఓపెన్ అయ్యి ఈరోజు ఆ హై వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అగైన్ ఈ యొక్క నెక్ లైన్కి బిలోనే క్లోజ్ అనేది చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్దామండి. స్మాల్ టైం ఫ్రేమ్లోకి కొందరు 5 మినిట్స్ చేస్తారు, కొందరు 3 మినిట్స్ 1 మినిట్ కూడా చేసేవాళ్ళను. సో ఇప్పుడు గమనించండి, ఈ యొక్క నెక్ లైన్కి బిలో మీకు ముందే తెలిసినప్పుడు డే టైం ఫ్రేమ్లో ఒక నెక్ లైన్కి ఎబోవ్ సస్టైన్ అయిందా లేదా అనుకుంటే ఈ యొక్క నెక్ లైన్కి బిలో మీరు ఒకవేళ చూసినప్పుడు మీ యొక్క వాల్యూ ఏమాత్రం మీకు ఇక్కడ కన్ఫర్మేషన్ దొరికిందంటే ఈ యొక్క వాల్యూ అనేది మీకు దొరికి ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఈ యొక్క నెక్ లైన్ కింద మనం చూసుకుంటే 500 పాయింట్స్ అనేది డౌన్ సైడ్ కూడా రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా రెసిస్టెన్స్ లైన్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకొని ముందుగానే మీ యొక్క చార్ట్లో అప్లై చేసుకోవాలండి. ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ మనం ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు, బట్ మీరు ట్రేడ్ చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్
15 minutes బిఫోర్ మీరు చార్ట్ ముందర కూర్చోండి. చార్ట్ ముందర కూర్చొని ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయో వాటికి లైన్స్ వేసుకొని కూర్చోగలిగితే మీరు ఆల్మోస్ట్ మీ యొక్క ట్రేడ్ అనేది చాలా క్లియర్గా సక్సెస్ఫుల్గా ఉంటారండి. సో స్మాల్ టైం ఫ్రేమ్ వచ్చేటప్పటికి ఇక్కడ గమనించండి, ఇక్కడ మరి లెవెల్స్ మారుతాయి. ఇది గమనిస్తున్నారు కదండి, ఈ యొక్క వాల్యూని గమనిస్తే ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి, ఈ యొక్క వాల్యూని గమనించినట్లయితే స్మాల్ టైం ఫ్రేమ్లో మీరు ఇక్కడ ఈ విధంగా వీటికి సర్కిల్ వేసుకున్నారంటే ఓకే. నిన్న కూడా ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు 8th ఏప్రిల్ ఏమైంది, కరెక్ట్గా ఈ యొక్క వాల్యూస్నే సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ అప్ ట్రెండ్ అనేది మూవ్ అవ్వడం జరిగింది. అర్థమైంది కదండి. సో ఈ విధంగా అప్ ట్రెండ్ మూవ్ అయింది. సో ఈరోజు ఏమైంది, ఖచ్చితంగా ఈ యొక్క వాల్యూ దగ్గర క్యాండిల్ క్లోజ్ ఇచ్చి బట్ ఇక్కడ సస్టైన్ అవ్వలేదండి. డౌన్ సైడ్కి సస్టైన్ అయినట్టు ఇక్కడ ఒక మంచి ఫాల్ అయితే ఉండింది. ఇది వీటి వరకు ఒక ఫాల్ అనేది ఖచ్చితంగా మనం చూడగలిగే వాళ్ళం. బట్ ఏమైందంటే ట్రాప్ చేసి అగైన్ వెంటనే ఈ యొక్క లైన్స్ సపోర్ట్ తీసుకొని వీటి నుంచి ఇక్కడ దాకా అప్ సైడ్కి అయితే మూవ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా అండి, ఈ యొక్క లైన్స్ని మీరు ముందుగానే మీ యొక్క చార్ట్లో అప్లై చేసుకుంటే మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ 250 పాయింట్స్ అనేది మార్కెట్ మూవ్ అవ్వడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంత్ అయినప్పటికీ కూడా మన వీడియోని వాచ్ చేయండి. ఇందులో చాలా క్లారిటీగా మనం సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. సపోర్ట్ రెసిస్టెన్స్ని మెయిన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ట్రెండ్ ఎటువంటి విధంగా మూవ్ అవుతుంది, అప్ ట్రెండ్ వెళ్తుందా, డౌన్ ట్రెండ్ వెళ్తుందా, ఏదైనా ఒక బాక్స్ జోన్లోనే కన్సాలిడేషన్ అవుతుందా అనేది మనం ఎలా చేసుకోవాలా నేర్చుకోవాలా అనేసి మనం చూపిస్తున్నాం. మనం చేస్తున్న ఈ ప్రయత్నం నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరింత మందికి మన వీడియోస్ రీచ్ అవుతాయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.